అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బి హరిప్రియ ఉషారాణి గారు రచించిన కోరికలు వర్సెస్ అవసరాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏంటి ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? మంచం పైన పడుకొని ఇంటి పైకప్పు వంక తదేకంగా చూస్తున్న భర్తను అడిగింది అప్పుడే సినిమా అయిపోవటంతో టీవీ కట్టేసి వచ్చిన సుజాత. ప్రతిరోజు 11 గంటలకే నిద్రపోయే ఆనందరావుకు ఆ రోజు 12 గంటలు దాటుతున్నా నిద్ర పట్టలేదు. ఏమీ లేదు, ఇవాళ ఆఫీస్లో పని త్వరగా అయిపోయింది. అందుకని ఇంటికొచ్చేటప్పుడు దారిలో ఉన్న లైబ్రరీకి వెళ్లి అక్కడ ఒక పుస్తకం చదివాను. అందులో కోరికలనేవి లేకుంటే దుఃఖమనేది ఉండదు అని ఉంది అని భార్య వైపు తిరిగి చూశాడు. ఆమె నిద్రలోకి జారుకొని ఉండటంతో తన మాటలు వినలేదని అర్థమైంది. దాంతో బలవంతంగా నిద్రకు ఉపక్రమించాడు ఆనందరావు. ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి సమయం 7 గంటలవుతూ కనిపించగానే సుజాత అంటూ గావుకేక పెట్టాడు ఆనందరావు. ఎందుకంత గట్టిగా అరుస్తారు? రుసరుసలాడుతూ చేతిలో గరిటతో సహా వచ్చింది సుజాత. టైం 7 అవుతుంటే నన్ను నిద్రలేపాలని తెలీదా? అయినా ఎంతసేపు కనీసం టీ అయినా తేకుండా ఏం చేస్తున్నావు? ఈవేళ ఆఫీస్కు అనవసరంగా లేట్ అయ్యేటట్లుంది. పిల్లలకు ఇవాళ పరీక్షని తొందరగా వెళ్లాలంటే టిఫిన్ చేస్తున్నాను. మీరు లేచి రెడీ అయిన తర్వాత టీ పెడదామని వెంటనే సమాధానమిచ్చింది సుజాత. సరే సరే, నేను త్వరగా స్నానం చేసి రెడీ అవుతాను విసుగ్గా అంటూ బాత్రూంలో దూరాడు. స్నానం పూర్తయిందనిపించి అద్దం ముందు చేరి తలదివ్వటం ప్రారంభించగానే నిన్న తాను చదివిన పుస్తకం సంగతి గుర్తుకు రావటంతో మరోసారి ఆ వాక్యాలను మననం చేసుకోసాగాడు ఆనందరావు. నిజమే, ఉదయాన్నే టీ తాగకపోవటంతో ఎంతో విసుగ్గా అనిపిస్తోంది. దీనికి కారణం టీ తాగాలనే కోరిక. ఆ కోరికే లేకపోతే తనకిప్పుడు తలనొప్పి ఉండేది కాదు. గొప్ప సత్యాన్ని కనుక్కున్న ఆనందంతో ప్రశాంతంగా వంటగది వైపు అడుగులేశాడు. టీ కోసం వచ్చారా? కాసేపు ఆగండి, మీకు మధ్యాహ్నం భోజనానికి కూరలు తయారు చేస్తున్నాను. అవి మరో 3 నిమిషాల్లో పూర్తవుతాయి. వెంటనే టీ పెడతాను కంగారుగా చెప్పింది సుజాత. మరేమీ పర్వాలేదు, టీ తాగాలనే కోరిక లేకపోతే మనకు ఉదయాన్నే తలనొప్పి అనేది ఉండదు కనుక ఇక నుంచి ముందు ఆ కోరిక లేకుండా ఉండటానికి ప్రయత్నం ప్రారంభిద్దాం, సరేనా అని చెప్పి వెళ్లాడు. అర్థం కాకుండా మాట్లాడి వెళ్తున్న భర్త వైపు అయోమయంగా చూస్తూ కాసేపు ఆలస్యం చేసినందుకు ఈ రకంగా తిట్టాలా? ఏం మనిషో ఏంటో అని తల పట్టుకుని టీ కోసం గిన్నె స్టవ్ మీద పెట్టింది. ఆఫీస్కి చేరగానే బాస్ తనను అప్పటికే 2 సార్లు అడిగాడని ప్యూన్ చెప్పటంతో హడావిడిగా ఆయన దగ్గరకు వెళ్లాడు ఆనందరావు. అరగంట లేటుగా వచ్చారేంటి ఆనందరావు? ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి కొన్ని ఫైల్స్ వచ్చాయి, అందులోనవన్నీ త్వరగా క్లియర్ చేసి పంపించమని. వీటిని బట్టి వచ్చే నెల ప్రమోషన్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తారు. అది కావాలంటే వీటిని త్వరగా పూర్తి చేయడంతో పాటు ఆఫీస్కి తొందరగా రావడం నేర్చుకోండి. నవ్వుతూనే చురకలంటిస్తున్న బాస్ చేతిలోని ఫైల్ తీసుకుని తన కుర్చీలో ఆసీనుడయ్యాడు ఆనందరావు. మధ్యాహ్నం 10 నిమిషాల్లోనే భోజనాన్ని ముగించి మళ్లీ వెంటనే పని ప్రారంభించి సాయంత్రం వరకు అందులో నిమగ్నమైపోయాడు. సారేంటి, ఇంటికి కూడా వెళ్లరా? ప్యూన్ పిలుపుతో తలపైకెత్తి చుట్టూ చూశాడు ఆనందరావు. అరే, అందరూ వెళ్ళిపోయారా? గమనించనే లేదు అంటూ పైకి లేవబోయి నడుం పట్టుకున్నాడు. అయ్యయ్యో, నడుం నొప్పా సార్? అనుకుంటూనే ఉన్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా చేస్తున్నారు. కనీసం మధ్యలో టీ కూడా తాగలేదు. మీతో పాటు ప్రమోషన్ కోసం రేసులో ఉండే చలపతి శ్రీనివాసులు ఎప్పుడో వెళ్ళిపోయారు అన్నాడు ప్యూన్ జాలిగా మొహం పెట్టి. ఏం చేస్తాం, వాళ్ళు చేసే పని తక్కువ, బాస్ దగ్గర మాటలెక్కువ. నాకు అవి చేత కాదు కనుక పనితోనే ఆయన్ని ఆకట్టుకోవాలి అంటూ భారంగా అక్కడి నుంచి కదిలాడు. ప్రమోషన్ విషయం ఆలోచిస్తూ ఇంటికి వెళుతున్న ఆనందరావు ఉన్నట్టుండి ఒక నిర్ణయానికి వచ్చి స్వీట్ ప్యాకెట్ కొని దానితో ఇంటికి చేరుకున్నాడు. ప్రమోషన్ వచ్చిందా? ఆనందంగా భర్త చేతిలోని స్వీట్ ప్యాకెట్ను తీసుకుంటూ అడిగింది సుజాత. అదేమీ లేదు, ముందు ప్రశాంతంగా కూర్చో అంటూ భార్యను తన పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. అంతలోనే ఫోన్ రింగ్ అవటంతో రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు ఆనందరావు. అతని చిన్నాన్న కొడుకైన సుధాకర్ మాట్లాడుతున్నాడు. అతను ఎరువుల వ్యాపారి. ఇంకా అనేక రకాల వ్యాపారాలు చేసి లక్షలు గడించాడు. ఇప్పుడు ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి స్థలాలు కొని అమ్మాలనే ఆలోచనతో ఆనందరావును పలకరించాడు. చెప్పానందం, ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి రేపు 10 లాభంతో మనకు వస్తుందంటావా? సుధాకర్ ప్రశ్నకు ఒక నిమిషం మౌనం వహించాడు ఆనందరావు.
ఏం చెప్పాలని ఆలోచిస్తున్న అతనికి మళ్లీ తనలోని ఆత్మారాముడు గుర్తుకు రాసాగాడు. సుధాకర్, కోరికలు దుఃఖానికి కారణాలు కనుక నువ్వే ఆలోచించుకో అని వెంటనే సమాధానమిచ్చాడు. ఆనందరావు సమాధానానికి తాత్కాలికంగా మెదడు స్తంభించిన సుధాకర్ అచేతనంగా ఫోన్ పెట్టేశాడు. వాళ్ల సంభాషణ విని అర్థం చేసుకున్న సుజాత భర్త వైపు భయంగా చూసింది. కాని అదేమీ పట్టించుకొని ఆనందరావు ప్రేమగా సుజాత చేతిని తన చేతిలోనికి తీసుకుని ఆ రోజు ఆఫీసులో జరిగిందంతా చెప్పాడు. అంతా విన్నావు కదా, నీకేమర్థమైంది అడిగాడు ఆమెను. ఏముంది, ఎవరు త్వరగా ఆ ఫైల్ పూర్తి చేసి పంపుతారో వాళ్లకు ప్రమోషన్ వస్తుంది. మీరు బాగా కష్టపడుతున్నారు కాబట్టి మీకే రావచ్చు అన్నది. కానీ నాకు అర్థమైంది అది మాత్రమే కాదు. అసలు ప్రమోషన్ అనే కోరికే కదా ఈ నడుం నొప్పికి కారణం. కాబట్టి ఆ కోరికే లేకపోతే ఆ నొప్పి ఉండదు. మనకు పోటీ ఉండే వాళ్ళని చూసి మనకు టెన్షనే ఉండదు. హితబోధ చేసి వెళ్తున్న భర్త వైపు విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది సుజాత. ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి పనిలో తాను తెలుసుకున్న జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకొని దానిని అమలుపరుస్తూ పాటించమని సలహాలిస్తూ ఇంట బయట అందర్నీ తన ప్రవర్తనతో దిగ్భ్రాంతికి గురిచేసాగాడు. హఠాత్తుగా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? ఇంతకుముందు నేను కలిసినప్పుడు బాగానే ఉన్నాడే. సుజాత వంక చూస్తూ అన్నాడు సుందరం. అదే నాకు అంత చిక్కడం లేదన్నయ్య. ఏమైందో ఏమో. ఏం కావాలని అడిగినా కోరిక లేకపోతే బాధే లేదు అనే మాట నోట్లోంచి వస్తోంది ఆయనకు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సంసారం ఏమైపోతుందో అనిపిస్తోంది. కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది సుజాత. సుందరం సుజాతకు దూరపు బంధువు, ఆనందరావుకు ఆప్తమిత్రుడు. అయ్యో బాధపడకమ్మా, నేనున్నాను కదా అని ధైర్యం చెప్తూ అప్పుడే వచ్చిన ఆనందరావును ఆప్యాయంగా పలకరించాడు. మాట్లాడుకుంటున్న వాళ్లకు ఉన్నట్టుండి పిల్లలు గొడవ పడుతున్నట్లుగా అనిపించడంతో అటువైపు చూశారు. చూడు నాన్నా, అన్నయ్య ఛానల్ మార్చమంటే మార్చటం లేదు. తండ్రితో ఫిర్యాదు చేసింది కీర్తి. మ్యాచ్ అయిపోయే వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు నాన్నా, తను తండ్రితో అన్నాడు అభినయ్. ఇద్దరి ఫిర్యాదులు విని ఒక్క నిమిషం మౌనం వహించిన ఆనందరావు కూతురు దగ్గరకొచ్చి తలపైన చేతిని ఉంచి కొడుకు వైపు చూస్తూ, చూడండి, మీకు అవి చూడాలనే కోరిక లేకపోతే ఇప్పుడు గొడవ పడుతూ బాధపడాల్సిన అవసరం లేదు కదా, చెప్పండి అనడంతో పిల్లలిద్దరితో పాటు ఆశ్చర్యపోవడం సుందరం వంతైంది. మరో నిమిషంలో కీర్తి కోరిన ఛానల్ని పెట్టి తాను వెంటనే గదిలోనికి వెళ్లి పుస్తకాలు తీసి చదువుకోసాగాడు అభినయ్. ఇంకో 2 నిమిషాల్లోనే తాను కూడా అన్నయ్యతో పాటు గదిలోకి వెళ్లి చదువుకోసాగింది కీర్తి. అంతా గమనించిన ఆనందరావు ఎంతో ఆనందంగా స్నానం చేసి వస్తానంటూ లోపలికి వెళ్లటంతో బొమ్మలా నిర్వేదంగా చూస్తున్న సుజాత వైపు తిరిగాడు సుందరం. నాకు పరిస్థితి అర్థమైంది. నువ్వేమీ కంగారు పడకమ్మా. రేపు సాయంత్రానికి వాడు మామూలు మనిషిగా ఉంటాడు అని భరోసా ఇచ్చి కదిలాడు. మర్నాడు ఆదివారం ఉదయాన్నే సుందరం నుంచి తమ ఇంటికి దగ్గరలోని పార్కుకు రమ్మంటూ ఫోన్ రావటంతో వెళ్లి అతన్ని కలిశాడు ఆనందరావు. ఏంటి సుందరం, నిన్న ఇంటికొచ్చి ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు? ఉదయాన్నే రమ్మని ఫోన్ చేశావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ముందు కూర్చో, చెప్తాను అంటూ ప్రారంభించి తన ప్రణాళికను అమలు చేశాడు సుందరం. ఆ మర్నాడు సుజాత టీ భర్త పెట్టిన కేక వినిపించి త్వరగా టీ తీసుకుని వెళ్ళింది సుజాత. భార్య చేతిలోని టీ గ్లాసు తీసుకుంటూ, ఎందుకలా చూస్తున్నావు, టీ అడిగానా? నిన్ననే మరొక కొత్త విషయం తెలుసుకున్నాను. అది కోరికలకు అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసం. కోరికలు అనేవి ఏవైనా మనం కావాలనుకున్నప్పుడు అవి తీరకపోయినా మనకు వచ్చే నష్టమేమీ లేదు. కాని వాటి కోసం అవివేకులు బాధపడతారని అలా చెప్పారు. కాని అవసరాలు మన బ్రతుకు బండిని వేగంగా నడిపి మనకు జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని ఇస్తాయి. వాటిని కూడా కోరికలు అనుకొని విస్మరిస్తే అసక్తులుగా మారి ప్రగతి పదంలో వెనుకబడిపోతాం. వాటికి ఉదాహరణలే మనకి రోజువారీ అలవాట్లై అవసరాలుగా మారిన టీ అనేవి. మనం ఆర్థికంగా ముందుకెళ్లడానికి కావలసిన ప్రమోషన్లు. ఇంకా చెప్పబోతున్న ఆనందరావు నోటిపై చెయ్యి ఉంచింది సుజాత. అర్థం చేసుకుని మీరు మారారు, నాకంతే చాలు. అదే నాకు పిల్లలకు ఎంతో సంతోషకరం అంటూ మనసులోనే సుందరానికి ధన్యవాదాలు చెప్పుకున్నది సుజాత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.